నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. కంపస్ అకాడమీ కామర్స్ రంగంలోని ప్రొఫెషనల్ విద్యా విధానంతో అత్యుత్తమ బోధనా శైలిలో 10వ తరగతి తర్వాత ఇంటర్ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీతో పాటుగా సిఏ, లా, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, హాస్పిటాలిటీ మరియు కామర్స్కు చెందిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన బోధన మరియు నిపుణుల సలహాల ద్వారా విద్యార్థులకు చేయూతనందిస్తూ కామర్స్ సబ్జెక్టు ఎంచుకోవటాన్ని చులకనగా చూడవద్దన్న సందేశాన్ని అందజేస్తోంది కాంపస్ అకాడమీ. ఈరోజు మనతో ఆ సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శరత్ గరిమెళ్ళ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, హాయ్ సార్. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది స్టూడెంట్స్ది, వాళ్ళు పాస్ అయ్యి మంచి మార్కులతోని బయటకు వచ్చారు. వాళ్ళు సైన్స్ అండ్ హ్యుమానిటీస్లో ఏ సబ్జెక్ట్ ఏది తీసుకుంటే బాగుంటుంది అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఏ కోర్స్ మంచిగుంది? ఓకే, సో ఇది ట్రెడిషనల్గా మనము ఏ కోర్సెస్ చూసినా మార్క్స్ బట్టి తీసుకుంటున్నారు. ఎస్పెషలీ ఏపీ తెలంగాణలో ఏంటంటే హై మార్క్స్ వస్తే సైన్స్ వైపు, లో మార్క్స్ వస్తే కామర్స్ వైపు వెళ్ళడం అనేది నార్మల్ పద్ధతి. అండ్ మార్క్స్ అనేది యాక్చువల్లీ ఒక డిసిషన్ మేకింగ్ సెటప్ కాదండి. మార్క్స్ కాకుండా స్టూడెంట్ ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ బట్టి తీసుకోవాల్సింది ఆప్షన్స్. సైన్సెస్కి ఎంతైతే మంచి కెరియర్స్ ఉన్నాయో కామర్స్ కూడా అంతే మంచి కెరియర్స్ ఉన్నాయి. సో ఇది బేసిక్గా అందరూ ఇంజనీరింగ్ వెళ్ళాలి లేదా మెడికల్ వెళ్ళాలని అటువంటి అపోహలు పెట్టుకోకూడదు. మార్కులు ఎక్కువ వస్తే వాటే వెళ్ళాలి, మార్కులు తక్కువ వస్తే ఇటు కామర్స్కి రావాలని. సో రెండు వైపులా కెరియర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఎవరికి బాగున్నాయంటే దేంట్లో అయితే వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది ఉందో, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉందో, వాళ్ళకి పొటెన్షియల్ అనేది ఉందో ఆ ఏరియాలో తీసుకునేటట్టయితే వాళ్ళు ఉన్న స్థాయికి వెళ్ళొచ్చు. సో వేరే ఊర్లో చూసినట్టే ఢిల్లీలో ఎస్ఆర్సిసి లాంటి కాలేజెస్ లేకపోతే మిగతా సెయింట్ స్టీఫెన్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో చాలా హై మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కామర్స్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవుతారు. ఇక్కడ అది కామర్స్ అనగానే ఏదో సెకండ్ స్టెప్ మొదలు ట్రీట్మెంట్ లాగా, లేకపోతే అందులో ఏదో కొన్ని లిమిటెడ్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నట్టు, లేకపోతే ఏదో కోల్పోయినట్టు చాలామంది ఊహిస్తారు. అట్లాంటిది ఏం లేదు. ఉన్నత మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా 10కి 10 వచ్చిన స్టూడెంట్స్ కూడా వాళ్ళకు ఒకవేళ కామర్స్ అనే ఫీల్డ్లో ఇంట్రెస్ట్, హ్యుమానిటీస్ లాంటి ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇంజనీర్లే, మెడిసిన్లో అవ్వాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన కెరియర్ ఆప్షన్స్ కామర్స్లో కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ పొటెన్షియల్ బేస్ పైన వాళ్ళు తీసుకోవడం బెటర్. అందుకే మా కాలేజ్ వెబ్సైట్లో వాళ్ళకి ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్కి ఒక సైకోమెట్రిక్ టెస్ట్ లింక్ ఉంది. అది వాళ్ళు తీసుకోవచ్చు. దాన్ని బట్టి మాతో డైరెక్ట్గా కౌన్సిలింగ్ చేయవచ్చు. దాన్ని బట్టి చెప్పచ్చు ఏ స్టూడెంట్కి ఏ కెరియర్ సూట్ అవుతుంది. సో మార్క్స్ మంచి వచ్చిన వాళ్ళు కూడా కామర్స్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటున్నారు కామర్స్లో మంచి అవకాశం. దాదాపు చాలామంది ఏమనుకుంటారు, సైన్స్లో అయితే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని అంటారు. అయితే ఇప్పుడు ఈ కామర్స్ విషయానికి వస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాతో పాటు టీచ్ చేసే నా ఫెలో ఫౌండర్ డైరెక్టర్ షోమెన్, ఆయన ఐఐటి నుంచి ఇంజనీరింగ్ చేశాడు, తర్వాత ఎంబీఏ చేశాడు. నేను ఎంబీఏ పిహెచ్డి చేశాను. సో ఆయన ఎప్పుడు అంటే 4 ఏళ్ళు యాక్చువల్లీ ఇంజనీరింగ్ వేస్ట్, నాకు మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్, 3 ఏళ్ళు గ్రాడ్యుయేషన్కి వెళ్ళుంటే మేనేజ్మెంట్కి వెళ్ళుండొచ్చు డైరెక్ట్గా. సైన్సెస్కి యాక్చువల్లీ నా ప్రకారంగా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇంజనీరింగ్, మెడిసిన్ లేకపోతే ఇంకో ఆప్షన్కి వెళ్తారు. కానీ కామర్స్కి ఫస్ట్ ఆప్షన్స్ కిందనే సిఏ అయితే ఎప్పటి నుంచో చాలామంది తెలుసు. సిఏ, కంపెనీ సెక్రటరీ, అట్లనే కాస్ట్ అకౌంటింగ్ అయితే ఎప్పుడూ ఆప్షన్సే. అవి కాకుండా స్టూడెంట్స్కి బిజినెస్ మేనేజ్మెంట్, ఇవాళ ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్స్కి మంచి మేనేజర్స్ ఎంతో అవసరం, ఎంటర్ప్రెన్యూర్స్ అవసరము. సో బీబీఏ లాంటి కోర్సెస్, అట్లానే ఎవరైతే సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం సోషల్ సైన్సెస్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి హ్యుమానిటీస్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. సైకాలజీ వైపు వెళ్ళొచ్చు, హోటల్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళొచ్చు, ఇలాంటి జర్నలిజం వైపు వెళ్ళొచ్చు, మాస్ కామిక్ వైపు వెళ్ళొచ్చు, ఈ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ లాంటి కోర్సెస్కి వెళ్ళొచ్చు. మన యూనివర్సిటీల్లో ఇఫ్లూ లాంటి మంచి కాలేజెస్ మన ఊర్లోనే ఉన్నాయి. కాకపోతే అందులో 90% అందరూ బయట ఊర్లో చదువుకుంటున్నారు. మన తెలంగాణ నుంచి వచ్చి చేరే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి కోర్సెస్ కూడా అవగాహన ప్రబోధించడానికి మా కాలేజు అంటే సిఏ లాంటి కోర్సెస్ కూడా మంచి ఆప్షన్స్. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన కొన్ని నాకు గుర్తొచ్చినవి ఇప్పుడు చెప్తున్నాను. సో కామర్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఎన్నో కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయండి. అవి తీసుకోవాలి, అందులో వాళ్ళు పెరుగుదల చేయాలన్నదే మా లక్ష్యం. సో స్టూడెంట్స్ని అట్లా మోల్డ్ చేయొచ్చు. ఓకే సార్, కామర్స్ తర్వాత సిఏ, బీకామ్ చేస్తూ ఉంటారు కదా సార్, అవి కాకుండా ఇంకేమైనా ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ ఇంకేమైనా ఉన్నాయా? ఒప్పుకోండి. ఇప్పుడు చాలామంది ఎంపీసీతో పాటు ఐఐటికి ప్రిపేర్ అవుతారు, అట్లానే బైపీసీతో పాటు నీట్కి ప్రిపేర్ అవుతారు. అలానే అందరికీ ఐఐటీలో సీట్లు, అందరికీ ఎయిమ్స్లో సీట్ రావడం అనేది జరగదు. ఎందుకు ప్రిపేర్ అవుతున్నారంటే ఒక ప్రొఫెషనల్ కాలేజ్ అనే దాంట్లో జాయిన్ అవుతాయి. ఐఐటి, బిట్స్ ఇవన్నీ ఎందుకు పాపులర్ అయ్యాయంటే కొద్ది తరాలుగా స్టూడెంట్స్ అవి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్. అందులో ఒక స్టూడెంట్ని
ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్కి పెంచడానికి, స్కిల్స్ పెంచడానికి, జాబ్ ఓరియంటేషన్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. అట్లనే కామర్స్లో కూడా సిఏ అనే కోర్స్ కూడా ఎందుకు పాపులర్ అంటే స్కిల్ సెట్, స్టూడెంట్స్ది స్కిల్ సెట్ పెంచుతుంది, వాళ్ళు ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. అట్లనే ఇందాక మీరు చెప్పినట్టు ఐఎమ్ ఇండోర్ విచ్ ఇస్ అమంగ్ ద టాప్ బిజినెస్ స్కూల్స్ ఇండియాలో, ఏషియాలో. ఐఎమ్ రోహ్తక్, వీటిలో 5 years ఇంటిగ్రేటెడ్ బీబీఏ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లాంటి ఉన్నత స్థాయి ఇన్స్టిట్యూట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. హోటల్ మేనేజ్మెంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటికి కూడా స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇవి ప్రొఫెషనల్ కెరియర్ ఆప్షన్స్. చాలా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, క్రైస్ట్, అశోక అని. వీటికి ఎంట్రన్సెస్ ఉన్నాయి. వాటి యొక్క లిబరల్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళడానికి. లా ఉంది, మన హైదరాబాద్లోనే నల్సర్ ఉంది. అట్లనే స్టాటిస్టిక్స్ వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. వీటిలో కూడా బయట నుంచి వచ్చుకుని చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, మన తరఫు నుంచి చదువుకునే స్టూడెంట్స్ తక్కువ. ఎందుకంటే ఒకటి అవగాహన తక్కువ, మీరు చెప్పినట్టు బీకామ్ అని సిఏనే అనుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఇటువైపు కెరియర్స్ అనేవి ఉన్నాయని కూడా చాలామందికి తెలియకపోవడం అనేది కూడా జరుగుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్ అన్నారు కదా సార్, అయితే నార్మల్ రెగ్యులర్ కాలేజ్కి ప్రొఫెషనల్ కాలేజ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, సో ఒక రెగ్యులర్ కాలేజ్ యూనివర్సిటీ అంటే రెగ్యులర్ అంటే యూనివర్సిటీ అనేం కాదు, వీటిలో ఏంటంటే ఒక సబ్జెక్ట్ వరకు టీచ్ చేయడము, దాని నాలెడ్జ్ ఏరియా పెంచడం. ఇవాళ అవుతున్న పరిస్థితి ఏంటంటే చాలామంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు కానీ బయటకు వచ్చేసరికి ఆ స్కిల్ సెట్ లేకపోవడం. ప్రొఫెషనల్ స్కిల్స్ అనేది ఒకటండి, సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్, ప్రాక్టికల్గా అప్లికేషన్ ఎట్లా, ఇది వన్ ప్రొఫెషనల్. రెండోది దానికి కావాల్సిన యాటిట్యూడ్నల్ స్కిల్స్ ఏంటి అంటే అవి లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, లీడర్షిప్ అయి ఉండొచ్చు, కొలాబరేటివ్ స్కిల్స్ అయి ఉండొచ్చు. ఇవెవరు టీచ్ చేస్తున్నారు, స్టేజ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అయి అదొకటి. మూడోది వచ్చి యాటిట్యూడ్నల్ స్కిల్స్ అయి ఉండొచ్చు, ఎట్లా బిహేవ్ చేయాలి, ఒక సొసైటీని దాని బేస్ పైన ఎట్లా చేసుకోవచ్చు, ఈ కోర్స్ని నేర్చుకుని ఎట్లా అప్లికేట్ చేయొచ్చు అనే బేసిస్ పైన. ఎక్కువ వరకు ఇప్పుడు ఫార్ములాస్ చెప్పడం, ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వడం, అంతేగాని ఇవి ఎక్కడ అప్లై చేయొచ్చు లేదు అనేది ఉండదు. ఇది ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతుంది ఒకటి. రెండోది ప్రొఫెషనల్స్ టీచ్ చేయడం, అంటే ప్రొఫెషనల్స్ అంటే ఇప్పుడు మేము ఇండస్ట్రీలో వర్క్ చేసాము, అఫ్కోర్స్ అకాడమిషియన్లో ఉంది. అట్లా నా కొలీగ్కి ఒక 20 years ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఒక కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కింద ఆయన టీచ్ చేస్తున్నారు. ఇలా ఒక +2 ఇంటర్ 10th తర్వాతే ఒకవేళ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్, అంటే స్టూడెంట్స్ని రెస్పెక్ట్తో ట్రీట్ చేయడము, ఇదేంటిది స్టూడెంట్స్కి లాంగ్వేజ్ స్కిల్స్ అనేది బిల్డ్ చేయడము, వీటిని అన్నీ కలిపితే అది ప్రొఫెషనల్ కోర్స్ అవుతుంది. ఉత్తి ఏదో ఎగ్జామ్కి 3 సార్లు ప్రిపేర్ చేసి క్లాస్లో రుబ్బేసినంత మాత్రాన అలా ప్రొఫెషనల్స్ అనిపించుకోరు. అది మేజర్. నేను చెప్పేది కదా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తూనే చాలా డిగ్రీలు పిహెచ్డీలు అయిన వాళ్ళు కూడా లేకపోవడం, అది ఇప్పటి నుంచే మొదలు పెడితే ఫ్యూచర్లో వాళ్ళు అది బిల్డ్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు చాలా కెరీర్ కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా భయపడుతున్నారు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చెయ్యాలి, ఏంటి అని. వాళ్ళకి ఈ కోర్సు సూట్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది సార్? దీంట్లో 2 ఉన్నాయండి. ఒకటి వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్. ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి స్టూడెంట్కి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. మనకేమవుతుంది, స్కూల్ అనే ఒక సంస్థ ఏంటంటే ఒక స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్ పైన అవగాహన జరగడానికి వాళ్ళకి మ్యాథ్స్ అని, సైన్స్ అని, దాంట్లో బయాలజీ అని, జియోగ్రఫీ అని అన్నీ నేర్పిస్తారు. కానీ అన్ని స్టూడెంట్స్కి అన్ని సబ్జెక్టులు నచ్చవు. కొన్ని సబ్జెక్ట్ నచ్చుతాయి, కొన్ని నచ్చపోవడం అనేది నార్మల్ సిచ్యువేషన్. అయితే మనమేమనుకుంటాం, అయ్యో నచ్చపోతే మా స్టూడెంట్ పూర్ అనుకుంటాం. సైన్స్ రాలేదు వీడు కొంచెం పూర్ స్టూడెంట్, మ్యాథ్స్ రాలేదు వీడు కొంచెం పూర్ స్టూడెంట్ అని. అది యాక్చువల్లీ వాస్తవం కాదు. ఆ బేస్ పైన తీసుకోకూడదు. ఎవ్రీ స్టూడెంట్కి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఒక స్ట్రెంగ్త్ అనే ఏరియా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ఆ పొటెన్షియల్ ఏరియా, స్ట్రెంగ్త్ ఏరియా, గ్యాలప్స్ టెస్ట్ ఉంది వరల్డ్ వైడ్లో, స్ట్రెంగ్త్ బేస్ పైన ఒక స్టూడెంట్కి ఎటువంటి కెరియర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది రైట్ మెథడ్. ఇది కాకుండా అఫ్కోర్స్ ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నాయి, లెట్ దెమ్ డ్రీమ్. అంటే ఇది కాకపోతే నా హాబీ ఇంకోటి ఉంది, దాని వైపు పర్సూ చేసేయచ్చు, హ్యుమానిటీస్ వెళ్ళొచ్చు, లిబరల్ ఆర్ట్స్ వెళ్ళొచ్చు. మీరు కాలుస్తే ఇప్పుడు ఉన్న మంచి సంస్థలు ఇఫ్లూ లాంటివి కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి కానీ, లిబరల్ ఆర్ట్స్ టీచ్ చేసే యూనివర్సిటీ కానీ, వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఐఐటీ లాంటి ఈక్వలెంట్ సంస్థలు శాలరీస్తో వాళ్ళు బయటకు వస్తున్నారు. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్ట్, పొటెన్షియల్ అండ్ స్ట్రెంగ్త్. ఈ 3 ఒకవేళ స్టూడెంట్ ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని బట్టి కోర్స్ డిసైడ్ చేయడము మంచిది. ఓకే సార్, ఇప్పుడు ఒక విద్యా సంస్థలో ఒక అడ్మిషన్ తీసుకునే ముందు, జాయిన్ అయ్యే ముందు ఇది కరెక్టేనా కాదా అది ఆలోచిస్తూ ఉంటారు. అది ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఓకే, విద్యా సంస్థ ఓన్లీ ఒక 100 ఏళ్ళు ఉన్నంత మాత్రం మంచి ఇన్స్టిట్యూట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు.
కొన్నిసార్లు కొన్ని లేని ఇన్స్టిట్యూట్లు కూడా వస్తాయి. అంటే ఆ కోర్సెస్ అట్లాంటి టీచింగ్ ప్రస్తుతానికి లేకపోయి ఉండొచ్చు, పాత పద్ధతులు వర్కౌట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్న మన సిచ్యువేషన్కి సడన్గా అందరం ఆన్లైన్ క్లాసెస్లోకి వెళ్ళిపోయాం. స్టూడెంట్స్ ల్యాప్టాప్లు పట్టు కూర్చుంటున్నారు, మొబైల్లో కూర్చుని చదువుకుంటున్నారు. ఇలా జరుగుతుందని కానీ ఇలా అవుతుంది. ముందు ఏంటంటే పుస్తకాలు వస్తాయి, 2 మెటీరియల్ వస్తుంది, క్లాస్లో టీచింగ్ అవుతుంది. అఫ్కోర్స్ దాన్ని ఎప్పటికీ ఆన్లైన్ రిప్లేస్ చేయలేదు, కానీ ఉన్న సిచ్యువేషన్కి కొత్తగా దీనివల్ల కొత్త సంస్థలు కూడా అవుతాయి. సో చూడవలసింది అఫ్కోర్స్ ఏజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కొంతవరకు ఉండొచ్చు. అసలు ఎవరు మేనేజ్మెంట్ ఉన్నారు, వాళ్ళ యొక్క డైరెక్షన్ ఏంటి, వాళ్ళకి టీచ్ చేసే కేపబిలిటీ ఉంది, వాళ్ళ ఫ్యాకల్టీ ఏంటి, వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఇప్పుడున్న సంస్థకి ఆన్లైన్లో ఎటువంటి ప్రెసెన్స్ ఉంది. స్టూడెంట్కి ఇప్పుడు ఆన్లైన్లో ఏం చేస్తామంటే నిజం చెప్పాలంటే సడన్గా వైరస్ వచ్చేసరికి సిలబస్లు కంప్లీట్ చేయడానికి నీ జర్క్ అంటారు కదా, అట్లా జూమ్లో క్లాసులు మొదలెట్టాను. జూమ్ అనేది యాక్చువల్లీ ఆఫీసులు మీటింగ్లు చేసుకోవడానికి, దాంట్లో అఫ్కోర్స్ క్లాసులు చేస్తాము. చిన్నపిల్లలు కూడా కూర్చొని నేర్చుకుంటున్నారు, మేము నేర్పించేస్తున్నాం, వాళ్ళు నేర్చుకుంటున్నారో లేదో మాకు తెలియదు. సో మేమేం చేస్తామంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసులే కాదు, దీంతోపాటు క్లాస్ తర్వాత ఎటువంటి ఎంగేజ్మెంట్ చేయొచ్చు, నువ్వు దాన్ని నేర్చుకున్నావా లేదా అనే లెర్నింగ్ పైన టెస్టింగ్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు సో ఒక్క ట్రైనింగ్ కాదు, లెర్నింగ్ అనే దానిపైన మేము మోర్ ఫోకస్ చేస్తాం. అవి కూడా చూడాలి, ఇవి చూస్తేనే కంప్లీట్ సంస్థ అనేది. సో ఇవాళ కొత్త సిచ్యువేషన్స్, కొత్త డిమాండ్స్ ఉన్నాయి. ప్లస్ ఇండివిజువల్ సపోర్ట్ ఉందా లేదా స్టూడెంట్కి, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. వీటిపైన ఫోకస్ చేయగలిగితే ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజీ అవ్వచ్చు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. ఓకే. హలో పద్మశ్రీ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ అన్నారు ఎంపీసీ బైపీసీ అంటే సారీ, నేను డిజైనింగ్ కోర్సెస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మాస్టర్ ఆఫ్ డిజైన్స్ బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్స్ కి డిఫరెన్సెస్ ఏంటండి? ఓకే, మాస్టర్ ఆఫ్ డిజైన్కి బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి? ఓకే, డిజైన్ ప్రోగ్రామ్స్కి మ్యామ్ బేసిక్గా ఇలిస్ట్రేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అంటే సైకోమెట్రిక్ సైకాలజీలో తిన్న స్పెషల్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ స్టూడెంట్కి విజువలైజేషన్ స్కిల్స్, విజువలైజేషన్ అంటే ఒకటి చూడగా డ్రా చేయగలిగింది ఫస్ట్ ఎబిలిటీ అనేది ఉంటే డిజైన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. డిజైన్ కోర్సెస్ తీసుకునే వాళ్ళు మోస్ట్లీ హ్యుమానిటీస్ ప్రోగ్రామ్సే +2లో తీసుకుంటారు. అంటే బైపీసీ ఎంపీసీ తీసుకుని మీరు మెడికల్ ఇంజనీరింగ్కి వెళ్ళేటట్టు అయితే వాటిపైన, లేకపోతే మెడికల్ కాకపోతే మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్కి బీ.ఫార్మాట్లో వెళ్తే యూస్ఫుల్. కానీ డిజైన్ ప్రోగ్రామ్కి వెళ్ళేసరికి మీరు హ్యుమానిటీస్ వైపు వెళ్ళడం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్కి మాస్టర్స్కి వెళ్ళేసరికి డిజైన్ కోర్సులో స్పెషలైజేషన్స్ ఉంటాయి, విజువల్ కమ్యూనికేషన్స్ అని అట్లాంటివంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో నార్మల్గా స్టూడెంట్స్ డిజైన్ వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ ఇలస్ట్రేషన్ హ్యాండ్స్ ఆన్ జాబ్ ఉంటాయి. బ్యాచిలర్స్ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని అమంగ్ ద మోస్ట్ పాపులర్ ఇన్స్టిట్యూట్స్. ఈ మధ్యన ఫ్యూ కొత్త ప్రైవేట్ లిబరల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్స్ కూడా డిజైన్లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాయి. సో హ్యుమానిటీస్ సబ్జెక్ట్ తీసుకునేటట్టు అయితే దాంతోపాటు ఏమైనా సర్టిఫికేషన్ డిజైన్ పైన మీరు నేర్చుకోగలిగితే మీరు అయిపోయిన తర్వాత కోర్సు దానికి ఎంట్రన్సెస్ రాసి ఇండియాలో ఉన్న టాప్ డిజైన్ ఇన్స్టిట్యూట్స్కి అప్లై చేయొచ్చు. ఓకే సార్, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ ఈ కామర్స్ గ్రూప్స్గా సార్ వీటిలో ఏ కోర్స్ మంచిది? ఓకే, ఎంఈసీ యాజ్ అ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ సేస్ దాంట్లో మ్యాథ్స్ ఉంది, అది బేసిక్ డిఫరెన్స్. సిఈసీలో సివిక్స్ ఉంటుంది, హెచ్ఈసీలో హిస్టరీ ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్కి విపరీతమైన హిస్టరీ అనే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే హెచ్ఈసీకి వెళ్ళొచ్చు, లేకపోతే హెచ్ఈసీ సిఈసీకి నార్మలీ పెద్దగా డిఫరెన్స్ లేదు. మ్యాథ్స్ అనేది కొంచెం భయం ఉన్న స్టూడెంట్స్ తీసుకుంటారు. భయము అనేది ఇష్యూ కాదండి, భయం అనేది రాంగ్ వర్డ్, ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ప్రాబ్లీ రైట్ వర్డ్. మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ లేకపోయిన వాళ్ళ ఏం పర్లేదు, సిఈసీ తీసుకుంటే హ్యుమానిటీస్ రిలేటెడ్ కోర్సెస్లో అది సిఏ కూడా అవ్వచ్చు. సిఏకి కూడా ఎంఈసీ అంటే ప్రిఫర్డ్ ప్రోగ్రాము, ఎందుకంటే సిఏలో కూడా లాట్ ఆఫ్ క్వాంట్స్ ఉంటాయి, న్యూమరికల్ ఎబిలిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ ఎవరైతే కెరియర్స్ మేనేజ్మెంట్లో చేద్దాం అనుకుంటున్నారో, హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో, సివిల్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, పొలిటికల్ సైన్స్ లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సిఈసీ, హెచ్ఈసీ తీసుకోవచ్చు. ఎవరైతే స్టాటిస్టిక్స్, సిఏ కాకుండా అందరూ సిఏ దగ్గర ఆగిపోతున్నారు, సిఏ కాకుండా స్టాటిస్టిక్స్ కూడా డేటా సైన్సెస్ అనే మంచి ప్రోగ్రామ్, దానికి కూడా ఎంఈసీ తీసుకోవచ్చు. సిఏ వైపు వెళ్ళాలన్నా తీసుకోవచ్చు, మ్యాథమెటికల్ సైడ్ వెళ్ళాలన్నా తీసుకోవచ్చు. సిఏ కాస్ట్ అకౌంటింగ్ వైపు ఉన్నవాళ్ళు, కంపెనీ సెక్రటరీకి మళ్ళీ సిఈసీ అవైనా పర్లేదు. సో బేసిక్గా ఇంట్రెస్ట్, బట్ మ్యాథ్స్ అనేది మ్యాండేటరీ కాదు. క్వాంట్స్ అనేది మ్యాండేటరీ, మీకు ఎంట్రన్స్లో యూజ్ చేసేది. క్వాంటిటేటివ్స్, లాజికల్, వర్బల్
అండ్ జనరల్ అవేర్నెస్ ఈ ఏరియాస్ పైన బిల్డ్ చేయాలి. సో మేము అందుకే మా కాలేజీలో ఏం చేస్తామంటే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ చేయకుండా అవి ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి మా కోర్సులో. అది కాకుండా వాళ్ళకి రోజు జనరల్ అవేర్నెస్ బిల్డ్ చేయడానికి న్యూస్ పేపర్ అనాలిసిస్ అని ఇట్లాంటి వేటి ప్రోగ్రామ్స్ కూడా బిల్డ్ చేస్తాం. సో వాటిని నేర్చుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దానికి ఎంఎస్సీ చేయాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎంఎస్సీ తీసుకోవచ్చు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో తులసి గారు. హలో హలో తులసి గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. ఓకే సార్, అది మా బాబుకి 10th అయిందండి ఇప్పుడు. ఓకే. వాడికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. ఏ మ్యాథ్స్ అంటే అవి ఏం తీసుకోవాలా అనేసి అడుగుతున్నామండి. ఓకే. అలాగే ఇప్పుడు లాక్డౌన్ కదా, ఆన్లైన్ క్లాసులు అంటున్నారు, అది ఎట్లా అనేసి తెలుసుకోవాలని. ఓకే. కొంచెం మంచి క్వశ్చన్స్ అడిగారు. రెండింటికి ఆన్సర్ చేస్తాం. మ్యాథ్స్ ఇప్పుడు టిపికల్గా కొంతమంది మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండులో ఏంటంటే అండి తులసి గారు, మ్యాథ్స్ పైన కెరియర్ చేసుకోవాలంటే ఎంఎస్సీ తీసుకున్న ప్రాబ్లం లేదు, ఎంపీసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మ్యాథ్స్తో పాటు సైన్సెస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ వైపు వెళ్ళడం బెటర్, ఇంజనీరింగ్ కానీ ఆ సైడ్ వెళ్ళొచ్చు. ఎంఈసీ తీసుకునేటట్టు అయితే రెండు వైపులో వెళ్ళొచ్చు. ఒకటి మీరు మ్యాథమెటికల్ ఫీల్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వైపు వెళ్ళొచ్చు, లేదా బీఎస్సీ స్టాటిస్టిక్స్ వైపు వెళ్ళొచ్చు, బీఎస్సీ డేటా సైన్సెస్ వైపు వెళ్ళొచ్చు, లేదా బీఏ ఎకనామిక్స్ వైపు వెళ్ళొచ్చు. ఎకనామిక్స్ కూడా లాట్ ఆఫ్ మ్యాథమెటికల్. ఇండియాలో వచ్చిన 2 నోబెల్ లిటరేట్స్ ఎకనామిక్స్ పీపులే. సో వాటి వైపు కూడా మ్యాథమెటిక్స్. సో ఎంఈసీ స్ట్రీమ్ తీసుకుంటే ఒకటి. ఓకే. రెండో పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఆన్లైన్ క్లాసెస్. ఇందాక మీరు చెప్తున్నట్టు ఆన్లైన్ క్లాసెస్ మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి, అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు సేఫ్టీ కూడా లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఇంకా తప్పదు. దానికి ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో చాలా వరకు బ్యాండ్ విత్ కానీ యాక్సెస్ లేదు. స్టూడెంట్ మరీ మొబైల్ ఫోన్లోనే కూర్చుని వాచ్ చేయలేరు. నేనైతే చాలా ఓపెన్గా మా కాలేజీలో మేము అందరికీ చెప్తాం, బేసిక్ అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీ ట్యాబో లేదా అట్లీస్ట్ ల్యాప్టాప్ డెస్క్టాప్ లాంటిది ఉంటే స్టూడెంట్ లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఒకటి వ్యూకి. రెండోది ఏంటంటే మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్న వాళ్ళతో పాటు దానికి సపోర్టివ్ అసెస్మెంట్ ఎట్లా ఇస్తున్నారు, అంటే దాంట్లో క్విజెస్ ఏమైనా ఉన్నాయా, దాంట్లో ఏమైనా స్టూడెంట్కి ఇదేంటి రివర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఆప్షన్స్ ఉందా, పోల్స్ లాంటివి, సర్వే లాంటివి, లేకపోతే అసైన్మెంట్స్ కానీ ఎట్లా అయితే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అగైన్ ట్రెడిషనలీ ఆంధ్ర తెలంగాణ రీజన్స్లో ఐఐటీకి వద్ద చాలా మెటీరియల్ ఉంది, నీట్గా చాలా మెటీరియల్ ఉంది. కోర్స్ నేరగానే ఇంత సిలబస్ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఎంఈసీ సిఈసీ కోర్సులకు వచ్చేసరికి సబ్జెక్ట్ తర్వాత వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మెథడ్ లేదు, మోస్ట్లీ థియరీ పేపర్లు ఉంటాయి. సో ఆన్లైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్లో పాటు టీచింగ్తో పాటు ఒకవేళ అసైన్మెంట్ ఉంటే రోజు నేర్చుకుంటే ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. కానీ ఉత్తి టీచ్ చేసి వాట్సాప్లో 2 అసైన్మెంట్లు పంపించాలంటే కష్టము. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు అయితే ఫ్యూచర్కి కూడా ఆన్లైన్ క్లాసెస్ సబ్స్టిట్యూట్ చేయవు, కానీ సప్లిమెంట్ అయితే ఖచ్చితంగా చేస్తే 2 ప్యారలల్గా వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి మనం కూడా రెడీగా ఉండడం అవసరము. స్టూడెంట్ మెల్లగా ఇంట్రెస్ట్ వస్తుంది. 4 గంటలు చెప్పేది 3 గంటలు. ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఆన్లైన్లో ఉన్నదంటే పర్సనల్ అటెన్షన్ ఎక్కువ చేయొచ్చు, ఇండివిజువల్ ఫోకస్ ఉండదు, గ్రూప్ గొలవ ఉండదు, పియర్ ప్రెషర్ ఉండదు, ఎవరు కాస్తే వాళ్ళు మాట్లాడచ్చు. ఆ ఆప్షన్స్ అయితే ఆన్లైన్లో ఉన్నాయండి. సో కానీ ఆన్లైన్ టీచింగ్తో పాటు లెర్నింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఉన్నాయా లేదా అనేది మీరు చూడాల్సి వస్తుంది. ఓకే సార్, సివిల్ సర్వీసెస్కి చాలా విద్యా సంస్థలు అయితే కూడా ఇంటర్ నుంచే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాయి కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, నేను ఏ సంస్థ పైన ఎటువంటి అపోహాలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్, అది మేబీ వాళ్ళకి అది కరెక్ట్ అనిపించవచ్చు. అందరూ తెలిసిన విషయమే, సివిల్స్ అనేది గ్రాడ్యుయేషన్ తర్వాత రాసే ఎగ్జామ్. 2 విషయాలు ఉన్నాయండి. ఎప్పుడైనా ఒక కెరియర్ ప్లాన్కి వెళ్ళినప్పుడు మనం బ్యాకప్ మన ప్రొఫెషన్ అనేది మాత్రం సేఫ్ చేసుకోగలం. అంటే మన డిగ్రీ అనేది మన ఫ్యూచర్ ఏమైనా కెరియర్కి వెళ్ళాలన్నా యూస్ఫుల్ ఉండాలి. చాలామంది ఇప్పుడు సివిల్ ఆస్పిరెంట్స్ పాస్ అవుతున్న వాళ్ళు కూడా ఐఐటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే ఎంబీఏ ఐఐఎమ్స్లో చేసిన వాళ్ళు ఉన్నారు. కామన్ ఎలిమెంట్ ఏంటంటే వీళ్ళందరూ ప్రొఫెషనల్లీ టాప్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకుని వచ్చి సివిల్స్ రాస్తున్నారు. సివిల్స్ ఎంట్రన్స్కి కావాల్సిన ప్రిపరేషను ఎంత చేయాలన్నా గ్రాడ్యుయేషన్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడే చేయాలంటే ప్రిపేర్ అవ్వచ్చు, తప్పేం లేదు. దాంట్లో గోల్ పెట్టుకోవడం తప్పలేదు. కానీ మా కాలేజ్ తరఫు నుంచి మాత్రం అది మీకు కావాల్సిన లాజికల్ రీజనింగ్, వర్బల్, జనరల్ అవేర్నెస్ వరకు ట్రైనింగ్ ఇస్తాం. ఇది యూస్ఫుల్ అవుతాయి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కానీ వన్స్ వాళ్ళ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది వాళ్ళు తెలియాలి. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? గ్రాడ్యుయేషన్ అయిందో తెలుస్తుంది.
గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 1-2 years ఒక స్టూడెంట్ యూపీఎస్సీ ఆస్పిరేషన్ పెట్టుకుంటే దాన్ని సక్సెస్ అవ్వచ్చు. మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకుంటే ఆ క్రౌడ్ ఉండడం వల్ల, ఆ ప్రొఫెషనల్ బిహేవియర్ ఉండడం వల్ల ఆ ఆస్పిరేషన్ అలైవ్ ఉంటుంది, అది అచీవ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఏదో సెకండ్ ఇన్స్టిట్యూట్లో ఏదో డిగ్రీ చేసి సివిల్స్ ప్రిపేర్ అవుదామంటే ఏమవుతుందంటే చాలామంది ఏదో సివిక్స్ ప్రోగ్రామ్ చేసి ఒక పొలిటికల్ సైన్స్ లాంటి రెగ్యులర్గా చిన్న ఇన్స్టిట్యూట్లో డిగ్రీ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ యూపీఎస్సీ లాంటివి రాలేకపోతే, కాంపిటీషన్ చాలా ఎక్కువ అక్కడ, వాళ్ళ కెరియర్స్ లేకుండా పోతున్నాయి. దానివల్ల వాళ్ళ కెరియర్ సేఫ్ లైన్ చేసుకుని తర్వాత అది వెళ్తే అనేది నా ఉద్దేశము. వేరే ఇన్స్టిట్యూట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో మీనింగ్ ఉండి చేస్తుంటారేమో. ఓకే సార్, బిఐఈ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వీటిలో ఏ తరహా విధానం మంచిదంటారు? యాక్చువల్లీ సిలబస్లు అన్నీ సిమిలరే అండి, వాళ్ళ సబ్జెక్ట్స్లో పెద్దగా ఏం తేడా లేదు. అన్నీ నేను సిబిఎస్ఈ చూశాను, 20 years నుంచి టీచ్ చేస్తున్నా. వేరే స్కూల్స్ అండ్ కాలేజెస్ గెస్ట్ లెక్చర్స్ కూడా వెళ్ళాను. సిబిఎస్ఈకి వెళ్ళాము, ఐఎస్సికి వెళ్ళాము, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, అన్నీ క్వైట్ సిలబస్ వైజ్ పెద్దగా డిఫరెన్స్ లేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రం సర్టన్ యూనిక్నెస్ ఉంది. అఫ్కోర్స్ అది కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు, మొన్న కూడా వాళ్ళు న్యూస్ పేపర్లో వేశారు, వాటిని కూడా అప్గ్రేడేషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది, వాటిని చేస్తున్నారు. కానీ స్కోరింగ్ ఎబిలిటీ బోర్డులో కొంచెం ఎక్కువ, అంటే మార్కులు ఎక్కువ ఇస్తారని కాదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో సిలబస్ యొక్క హెవీ ప్రెషర్, స్కూల్లో ఏమవుతుందంటే స్కూల్ లాగానే అది పొద్దున్న సాయంత్రం నడుస్తుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పుడు ప్రిపేర్ అవుతాం? పేరెంట్స్కి ఏమవుతుందంటే స్కూల్ మేనేజ్ చేయాలా, అటు పక్కన ట్యూషన్స్ మేనేజ్ చేయాలా, లేకపోతే అటు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మేనేజ్ చేయాలా, వీళ్ళు ఇంటికి ఎప్పుడు రావాలి, వాళ్ళ లైఫ్ ఎప్పుడు అవ్వాలి. ఇవి కాకుండా ఉండడానికే మేము ఒక ఇంటిగ్రేటెడ్ ఆప్షన్ చేసాం. దానివల్ల మేము కూడా ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటిగ్రేట్ చేయడం అనేది ఈజియర్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఈజ్ ఎ మచ్ మోర్ లెస్ ప్రెషర్, ఎస్పెషలీ ఇన్ ఎంఈసీ, సిఈసీ, లెస్ ప్రెషర్ కోర్స్. దానివల్ల స్టూడెంట్ వాళ్ళ ఓన్ లెవెల్లో నేర్చుకోవచ్చు, దాంతోపాటు ఇది వెళ్ళచ్చు. అట్లానే సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ కూడా చాలా ఎలాబరేటివ్, బట్ దే ఆర్ టఫ్ అంటే దే టేక్ లాట్ ఆఫ్ టైమ్ లైక్ ఎ స్కూల్, ఎందుకంటే టాట్ ఇన్ స్కూల్, దే హ్యావ్ ఎ స్కూల్ ఎన్వైర్న్మెంట్. అండ్ ఒక అపోహ ఏంటంటే స్కూల్ లాగా చాలామంది 10th చదువుకుని నాకు ప్లే గ్రౌండ్ కావాలి, +2 దాన్ని ఇంటర్మీడియట్ అని అనడం కరెక్ట్ వర్డ్. స్కూల్ నుంచి డిగ్రీకి ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్. ఈ ఇంటర్మీడియట్ కోర్స్ కోసము వాళ్ళు ప్రొఫెషన్కి డెవలప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండాలి. చిన్నప్పుడులాగా ప్లే గ్రౌండ్లో వీటికి ఈ టైంలో కొంచెం ఆప్షన్ తక్కువ ఉంటుంది. స్కూల్ తర్వాత వీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ యాక్టివిటీస్. ఓకే సార్, వేరే కాలేజెస్కి, జూనియర్ కాలేజెస్కి మీ కాలేజెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే వేరే నాకు వాటిపైన కామెంట్ చేయడం కానీ అర్హత లేదు, దాని లేదు. మా కాలేజ్ గురించి అయితే నేను చెప్తాను. మా కాలేజ్లో బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే టీచ్ చేస్తారు అక్కడ. అంటే నేను, నా ఫ్రెండ్ షోమేన్ నాయన, అట్లనే వీ హ్యావ్ సీనియర్ హెచ్యూ నుంచి ఎకనామిక్ చేసిన వాళ్ళు. లాంగ్వేజెస్ పైన ఎక్కువ ఫోకస్ ఉంది. చాలామంది జూనియర్ కాలేజ్లో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ వల్ల ఓన్లీ లాస్ట్ 2 monthsలో ఇంగ్లీష్ చెప్పేసి అవగొట్టేస్తారు. ఇది వాస్తవం. కానీ వీటిలో మాకు అట్లా ఉండదు. ఫస్ట్ నుంచే మీకు లాంగ్వేజెస్ పైన, సాఫ్ట్ స్కిల్స్ పైన, కమ్యూనికేషన్ పైన, సబ్జెక్ట్ పైన ఫోకస్ ఉంటుంది. ప్లస్ లెస్ ప్రెషర్ విత్ ఆల్సో ఫోకస్. అంటే 9:30 to 3:15 కాలేజ్ రన్ అవుతే అందులోనే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అయితే స్మూత్ పేస్డ్ విత్ స్పెషల్ అటెన్షన్ టు స్టూడెంట్స్ ఆఫ్టర్ కాలేజ్. సో నో ట్యూషన్స్, మేమే ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తాము. దట్ ఈస్ అనదర్ ఆప్షన్. రెండోది చాలామంది అంటారు ఇప్పుడు స్కిల్స్ డెవలప్మెంట్, బట్ యూ వోంట్ హ్యావ్ మేము బేసిక్లీ వీ థాట్ ఇన్ టాప్ మోస్ట్ ఎంబీఏ అండ్ ఐఐటి ఇన్స్టిట్యూట్స్ ఫర్ దేర్ స్టూడెంట్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. అలాంటి వాళ్ళు వచ్చి టీచ్ చేసే ఆప్షన్ అయితే లేదు. థర్డ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఓన్లీ ట్రైనింగే కాకుండా లెర్నింగ్ ఎబిలిటీ కూడా ఉండే ఇదేంటి మీడియా యూజ్ చేస్తున్నాం. వీ హ్యావ్ స్పెషల్ ప్లాట్ఫామ్స్ బోత్ యాప్ వైజ్ అండ్ వెబ్ బేస్డ్. స్టూడెంట్స్, పేరెంట్స్ ఇద్దరు చూడొచ్చు అది ఏం ప్రోగ్రెస్ ఉంది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఇవి సర్టన్ యూనిక్ ఫీచర్స్ బియాండ్ మెనీ. వీ హ్యావ్ బిగ్ క్లాస్ రూమ్స్, సోషల్ డిస్టెన్సింగ్ స్పేస్ ఉంది. ముందే ఉంది మాకు అందరికీ ఇండివిజువల్ డెస్క్, మా స్టూడెంట్స్కి గ్రూప్డ్గా అందరు కూర్చోక్కర్లేదు. ఓవర్ స్పేసెస్ వాళ్ళకు ఉన్నాయి. క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఈజ్ వెరీ లెస్. అఫ్కోర్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో. లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ మోర్ సూటబుల్ అండ్ ఇండిపెండెంట్. అండ్ స్టూడెంట్ని మేము అడల్ట్ లాగా ట్రీట్ చేస్తాం 11th, 12th. నో హార్ష్ ట్రీట్మెంట్, ఓన్లీ ప్రొఫెషనల్ బిహేవియర్ ఇస్ దేర్. మేజర్ డిఫరెన్సెస్ అవుతాయి. ఓకే సార్, మ్యాథ్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి అవి కాకుండా ప్రత్యేకమైన కోర్సులు ఏమైనా ఉన్నాయి? ఇందాక కాలర్ కూడా అడిగారు 10th క్లాస్లో వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇష్టము, కానీ ఎంపీసీ తీసుకోవాలంటే చాలా మందికి కూడా ఉంటుంది మ్యాథ్స్ ఇష్టం ఉంటుంది, కాకపోతే ఎంపీసీ తీసుకొని రెగ్యులర్ ఇంజనీరింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండకపోవడం ఇలాంటివి ఉంటుంది సార్. అవి కాకుండా ఇంకేమైనా కోర్సులు ఉన్నాయా?
ఇందాక చెప్పినట్టు ఒకటే స్టాటిస్టిక్స్ వైపు వెళ్ళొచ్చండి. ఇప్పుడు ముందులాగా మా టైంలో ఏంటంటే స్టాట్స్ చేస్తే బడిపంతులు అవ్వడం తప్ప పెద్దగా ఆప్షన్ ఉండేది కాదు. అఫ్కోర్స్ అది కూడా మంచి జాబ్ మా ప్రకారంగా. కానీ అవి కాకుండా స్టాటిస్టిక్స్ వైపు డేటా సైంటిస్ట్ లాంటి కోర్సెస్, ఆర్ అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, అవి నేర్చుకోవచ్చు. స్టాటిస్టిక్స్ వైపు వెళ్ళొచ్చు, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటే మ్యాథమెటిక్స్ యాజ్ ఎ కోర్స్ తీసుకోవచ్చు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అటువంటి కోర్సెస్ తీసుకోవచ్చు. ఇవి కాకుండా మ్యాథ్స్ వాళ్ళకి యాక్చువల్లీ చార్టెడ్ అకౌంటెన్సీ అలాంటి కాస్ట్ అకౌంటెన్సీ కూడా న్యూమరిక్స్ గుడ్ గాడ్ వాళ్ళకి అవి కూడా బాగా సూట్ అవుతాయి. ఐటీ వైపు వెళ్ళొచ్చు ఇఫ్ దే వాంట్. డేటా సైన్సెస్ అండ్ సపరేట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. ఎకనామిక్స్ వైపు వెళ్ళొచ్చు, విచ్ నీడ్స్ లాట్ ఆఫ్ మ్యాథ్స్, ఎందుకంటే దాంట్లో డిమాండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి దే ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్, మ్యాక్రో ఎకనామిక్స్ ఆ సైడ్. సో ఇటువంటి కోర్సెస్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కామర్స్ సబ్జెక్ట్ తీసుకుంటే స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పారు. అవునండి. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.